చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన ప్రతి చోట తమిళ్ రాసుకుని ఇలా చదివిన ప్రతి చోట ఒకసారి సందీప్ గారిని అడుగుదాం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో విజయ్ గారు ప్రదర్శించడం వల్లే 130 కంటే తక్కువ వచ్చాయి, లేకపోతే ఎక్కువ వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుంటే వచ్చేదా? ఏంటి మీరేమనుకుంటున్నారు చెప్పండి సందీప్ గారు? సార్, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్డీఏ కూటమి తరఫున వచ్చి అక్కడ ప్రచారం చేశారు. ఇండైరెక్ట్ గా మా విజయ్ గారు ఓట్టుకోవాలని ఆయన వచ్చి ప్రచారం చేశాడు. అవును. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రచారం చేసిన చోట ఆయన సంబంధించిన మద్దతుదారులు వాళ్ళు బీజేపీకి అన్నాడీఎంకి ఓట్లు వేసుకున్నప్పుడు ఆయనను వ్యతిరేకించే వాళ్ళు ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఆయనకి ప్రతిపక్షంగా పనిచేసే పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ సింపథైజర్స్ కానీ వీళ్ళందరూ కూడా గంపగుత్తుగా విజయ్ గారికి ఓటు వేశారు. అది టీవీకి పార్టీ బలంగా నమ్ముతుంది. నేను నిన్న కూడా చెప్పాను. నిన్న చెప్తే నన్ను ఏదో ట్రోల్ చేసినట్టున్నారు. చేస్తున్నారు మీరు జనసేన పార్టీ తర్వాత. నేను కంపారిజన్ ఏంటంటే జనసేన పార్టీని ఒక స్టారు, ఇక్కడ సినిమా స్టారు, అక్కడ టీవీకే పార్టీని ఒక సినిమా స్టార్ పెట్టారు. ఇద్దరి దగ్గర మీరు పనిచేశారు కదా, మీరు ఇద్దరిలో ఏం గమనించారనేది నేను అడిగాను. మధ్యలో మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన విషయం ఇప్పుడే వీళ్ళు ఏదో సైంటిస్ట్ లాగా కనుగొన్నట్టు ఏదో మిమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారు. దానికి కూడా ఆన్సర్ చేయండి. దాన్ని ఏం చెప్తున్నాను సార్, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఒకే ఒక ఫోటో దిగాను. ఆయనతో నేను కలిసి పనిచేసిన ఆ పార్టీలో 3 నెలలే. కానీ అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారితో 7 ఏళ్ళు పనిచేశాను. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా 7 సంవత్సరాలు పనిచేశాను. పవన్ కళ్యాణ్ గారితో 183 ఫోటోలు తిరిగాను నేను. వర్కింగ్ స్టిల్స్ ఫోటోలు 183 ఉన్నాయి. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీటి అన్నిటికంటే ముందు నేను వైసీపీలో కంటే ముందు నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నా. వాళ్ళు నిజంగా నన్ను వైసీపీ నుంచి అంటే ఈ రోజు నుంచి వచ్చినట్టు వాళ్ళు తెలియదు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎందుకు టీవీకే పైన అంత విషయం కక్కడం ఎందుకు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో విషయం కక్కి ఆనందించడం ఏంటి అర్థం కావట్లేదు. ఏంటంటే యాక్చువల్గా నాకు నేను కూడా పొద్దునంత విశ్లేషణ చేసుకున్నాను. ఏంటి అసలుకి నా గురించి ఏదైనా మాట్లాడితే జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మాట్లాడి వాళ్ళ గురించి నేను తప్పు మాట్లాడలేదు. అసలు టీడీపీ వాళ్ళకి ఏంటి అబ్బాయి ఇంత అనిపించింది. నాకేమనిపించింది అంటే, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిన ప్రతి చోట టీవీకే పార్టీ గెలిచింది. ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్న 8 నియోజకవర్గాలలో కూడా టీవీకే పార్టీ గెలిచింది. అంటే ఆయన సరిగా తమిళ్ మాట్లాడలేదు, వాళ్ళు తమిళ్ వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు, అందువల్ల ఏమన్నా ఓట్లు పడలేదేమో. దాన్ని సందీప్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన ప్రతి చోట టీవీకే గెలిచింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్ పనిచేసిన ప్రతి చోట కూడా టీవీకి గెలిచింది సార్. సో ఇంకా వాళ్ళకి మంటొండకి ఏముంటారు సార్? వాళ్ళు విషం జమ్మకి ఏం జిమ్ముతారు సార్ వాళ్ళు? కాదు సందీప్ గారు, ఏదో ట్రోలింగ్ చేస్తున్నారు సందీప్ని లేకపోతే విజయ్ గారిని అని అంటున్నారు. మరి ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తమిళని ట్రోలింగ్ చేయట్లేదా? సార్, చంద్రబాబు నాయుడు గారు తమిళ ట్రోలింగ్ చేస్తున్నారంటే వాళ్ళు నా గురించి మాట్లాడారంటే నా ఒక్క గురించి మాట్లాడలేదు, నా పార్టీ నా ఎజెండా గురించి మాట్లాడారు. వాళ్ళకి నిరూపిస్తున్నాను. ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఒక సూట్ గా అడుగుతున్నా, నా ఇష్టం ఈ భారతదేశంలో నేను ఏ పార్టీతో ఉండొచ్చు. మరి వాళ్ళు తెలుగు జాతి మీద పుట్టి తెలుగు ఆత్మగౌరవంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ హిందీ పార్టీని బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంది? బీజేపీ కోసం ఎలా పనిచేస్తుంది? నేను తమిళనాడులో ఉన్న విజయ్ గారి కోసం ఎందుకు పనిచేయకూడదు? అంతేకాకుండా నేను ఇంతకుముందు వైసీపీలో పనిచేశానని చెప్పి నా ఫోటో పెట్టినప్పుడు మళ్ళా హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే గెలిచారు, కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేశారు. మరి ఇప్పుడు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడిన ఫోటోలు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ మంత్రి అంటే తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుందా? ఈ రోజు ఒప్పుకోరు కదా, ఎవరైనా ఒప్పుకోరు. కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు పోటీ చేసిన, వాళ్ళు ప్రచారం చేసిన చోట మేము గెలిచాము. అందులో టీవీకే వాళ్ళ ఎన్డీఏతో బీజేపీ అలయన్స్ లో ఉన్నారు. ఇక్కడ ఆంధ్రాలో ఉన్నట్టుండి ఒకేసారి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ 2 సంవత్సరాల క్రితం నేను పార్టీలో పనిచేస్తానని వాళ్ళకి తెలియదు. కానీ తెలుగుదేశం సోషల్ మీడియాకి వ్యక్తిగతంగా ఒక థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే 2 సంవత్సరాల్లో నేను కష్టపడిన కష్టం అంతకంటే 2 రోజుల్లో నన్ను ఓవర్ నైట్ గా నన్ను 2 స్టేట్లలో ప్లస్ తమిళనాడులో 3 స్టేట్లలో నన్ను టీవీకే పార్టీ లీడర్ గా వాళ్ళే ఇంకా ఎక్కువ ప్రొజెక్ట్ చేశారు. థ్యాంక్స్. మీరు అంతేకాకుండా ఇంకా నేను చేసిన కార్యక్రమాలన్నీ మీకు పంపిస్తాను టీవీకే పార్టీ నుంచి అన్ని. మీరు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలు వేసి నన్ను పబ్లిసిటీ చేయాలని మనస్ఫూర్తిని మీకు తెలియజేస్తున్నాను. రైట్.